హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ప్రతి 5 మందిలో ఒక ఇద్దరికి కంపల్సరీ ఈ మధ్య కాలంలో నర్వ్ వీక్నెస్ అంటూ ఉంది, నరాల బలహీనత. మీరు కూడా అందులో ఉండే ఉంటారు ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళకు. సో హియర్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ యూ ఆల్, దట్ టు హోమ్ రెమెడీ. సో మనతో పాటు ఉన్నారు డాక్టర్ షగుఫ్తా గారు, న్యాచురోపతి డాక్టర్. నమస్తే అండి. అసలు ఒక 10 మంది ఎక్కడైనా గుంపు కొడితే ముందుగా వచ్చేది అబ్బా మోకాళ్ళ నొప్పులు, ఇవన్నీ లాగుతున్నాయి, నరాల పెయిన్స్, ఏం చేయాలి, ఏం చేసినా తగ్గట్లేదు అంటూ ఉంటారు. బట్ ఇంట్లోనే దట్టు మన కిచెనే మనకి వండర్స్ని క్రియేట్ చేస్తూ మీరు ఎప్పుడు చిన్న చిన్న చిట్కాలతో ఆల్రెడీ మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు, మీరు ఈ వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళకి అది తెలుస్తూ ఉంటుంది ఎంత బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయో. సో అందులో భాగంగా ఈరోజు నరాల బలహీనత గురించి ఏం చెప్పబోతున్నారు? సో బేసికల్లీ ఈ నరాల బలహీనత రావడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి, కొంతమందికి ఏంటంటే ఈ నరాల బలహీనత వచ్చే వల్ల బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, తిమ్మిర్లు రావడం, ఈవెన్ దో మోకాలు నొప్పులు రావడానికి కూడా నర్వ్స్లో స్ట్రెంత్ లేకపోవడం వల్ల. మనం ఏం చేస్తున్నాం, ఏదైనా పెయిన్ వచ్చిందంటే ఇమీడియట్గా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నాం, లేదంటే ఫిజియోథెరపీస్కి వెళ్తున్నాం. అసలు వెళ్ళిన కొన్ని రోజుల వరకు తగ్గుతుంది, దాని తర్వాత మళ్ళీ ఆ పెయిన్ వస్తుంది, మళ్ళీ ఫిజియోథెరపీస్కి వెళ్తుంటాం. అసలు ఎందుకు వచ్చింది ఈ సమస్య అనేది జనాలు మర్చిపోతున్నారు. సో నేను ఈ మధ్య కాలంలో యంగ్ జనరేషన్స్ లో ఎక్కువ చూస్తున్నాను. ఇది కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లో కానీ, సో నార్మల్ పిల్లల్లో కూడా ఎక్కువ మంది అంటే ఏదైనా చేయి పట్టుకుంటున్నప్పుడు కూడా తిమ్మిరి రావడము, లేదంటే చాలా మంది పిల్లలు వీక్ గా జంక్ ఫుడ్ కి ఎక్కువ అలవాటు అయిపోయి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల ఏదైనా పట్టుకున్నా కూడా ఒక బాటిల్ 1 లీటర్ వాటర్ బాటిల్ పట్టుకున్నా కూడా షివరింగ్ అవుతుంది పిల్లలు. కరెక్ట్. ఇదివరకే కూడా అసలు రాయటం కూడా అండి, దట్ ఆల్సో మేక్ హెల్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కదా. పేజీలు రాసే వాళ్ళం, ఒక్క 2 పేజీలు రాస్తున్నారో లేదో అసలు వాళ్ళు వీక్, అమ్మా ఇదంతా చేయంతా లాగుతుంది అమ్మా అంటున్నారు. సో ఎగ్జామ్కి వెళ్ళే పిల్లల్లో కూడా మా పిల్లోడికి స్ట్రెంత్ రావడానికి హ్యాండ్స్ కోసం ఏదైనా ఫుడ్ ఇవ్వండి మేడం అంటున్నారు. అంటే ఇంతకు ముందు మనము ఎంత వర్క్ చేసినా కూడా మనకి అసలు పెద్దవాళ్ళలో ఈ సమస్య చూసేవాళ్ళం, చిన్న పిల్లల్లో ఈ సమస్య అనేది ఆశ్చర్యకరం. ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ డెఫిషియన్సీస్ అండి. మనం తింటున్న ఫుడ్లో స్ట్రెంత్ లేదు. అండ్ పిల్లల్లో స్పెషల్లీ ఈ టాపిక్ చేయడమే పిల్లల కోసం. పిల్లలకి ఏంటంటే నచ్చిన ఫుడ్ అంటే జంక్ ఫుడ్ అయి ఉంటుంది. ఆ జంక్ ఫుడ్లో కూడా మైదాకు సంబంధించిన ఫుడ్లే ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ న్యూట్రిషన్ ఎక్కడ లేదన్న విషయం మర్చిపోతున్నాం. నేను ఒకటి అంటానండి, పిల్లల్లో స్పెషల్లీ చేతుల్లో మనం చేయాలని గోర్లు చూసినప్పుడు వైట్ కలర్ ప్యాచెస్ లాగా ఉంటాయి, చిన్న చిన్న మచ్చల్లాగా ఉంటాయి. సో ఆ మచ్చలు వచ్చిన పిల్లల్లో ఖచ్చితంగా కొన్ని రోజుల్లోనే మనం నర్వస్ వీక్నెస్ కానీ, తిమ్మిరులు కానీ, చాలా బలం కోల్పోయినట్టు చూస్తాం మనం. సో మనం కొన్ని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, మనం టంగ్ ని చూసుకొని డయాగ్నోస్ చేయొచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ ఐబాల్ ని చూసి డయాగ్నోస్ చేయొచ్చు. టంగ్ ఎలాంటివి? ఇప్పుడు మనకి ప్యాచ్ లాగా, ఇప్పుడు మనం పింకిష్ కలర్ లో ఉండాలి టంగ్. ఎప్పుడైతే పింకిష్ కలర్ లో కాకుండా కొద్దిగా లైట్ ఎల్లోయిష్ కలర్ లో కానీ, కొద్దిగా లైక్ కలర్ చేంజ్ అవుతుంది. టంగ్ చేంజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని పురాతన కాలంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే టంగ్ చూసేవాళ్ళు, నాలుగు ఓపెన్ చేయండి అనేవాళ్ళు. నాలుగు ఓపెన్ చేసిన తర్వాత ఓకే మీకు జ్వరం ఉంది, లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం ఉందని డయాగ్నోస్ చేసేవాళ్ళం. సో తర్వాత మనం నాడిని చూసేవాళ్ళం, నాడిని చూసి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పేవాళ్ళం. కొంతమంది డాక్టర్స్ ఐబాల్ ని చూసి చెప్తారు, కొంతమంది డాక్టర్స్ శరీర తత్వాన్ని బట్టి చూస్తారు. కానీ ఇక్కడ గోర్లను చూసి మన నరాల్లో స్ట్రెంత్ ఉందా లేదని కూడా మనం కనుక్కోవచ్చు. సో ఖచ్చితంగా ఇప్పుడు మనం గోర్లు చూసాం అనుకోండి, మాక్సిమం ఎలా ఉంటది, సో చూడండి హెల్దీ గోర్ ఇది. బేసికలీ ఇది కూడా ఏంటంటే మనకి కొద్దిగా అంటే మనకు కొద్దిగా ఐరన్ కంటెంట్ తీసుకోవాలి మీరు కూడా. సో మనకి ఎప్పుడైతే ఐరన్ కంటెంట్ తగ్గిపోయినా కూడా మనకు మాక్సిమం చూడండి, ఈ గోరు ఉంది కదా, గోరు చుట్టూ స్కిన్ ఉంది కదా, స్కిన్ ఇది మనకి ఇలాగా పెచ్చులాగా బయటకు వస్తుంటది అనమాట. సో దీంట్లో మనకి ఐరన్ తక్కువ ఉన్నా, కొంతమందికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ మాక్సిమం మీకైతే కొద్దిగా బెటర్ ఉంది, కానీ చాలా మనకి ఏంటంటే స్కిన్ బయటకు వచ్చింది. కొంతమందికి కొరికే హ్యాబిట్ కూడా ఉంటుంది, మనం కొరికితే నెయిల్స్ మీద పోతుంది, కానీ గోరు మాత్రం కంప్లీట్ గా కవర్ అయి ఉండాలి. సో మనం లేదు, మనం గోరుకి స్కిన్ కవర్ అయి ఉండాలి. లేదు ఎప్పుడైతే పోతుందో తర్వాత ఇంకా వైట్ కలర్ ప్యాచ్ లాగా ఉంటాయి. మనం చాలా మంది పిల్లల్లో ఈ నర్వ్ స్ట్రెంథనింగ్ కోసం స్పెషల్లీ వీడియో చేయడం కారణం అండి. ఎందుకంటే పిల్లల్లోనే ఎక్కువ మంది ఈ మధ్య అయితే ఎగ్జామ్స్ గోయింగ్ పిల్లలకి చెయ్యి ఎక్కువ నొప్పిస్తుంది మేడం, మా పిల్లడు చెయ్యి ఏదైనా పట్టుకున్నా రాస్తున్నా నొప్పి వస్తుంది, అసలు ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పి చాలా క్వశ్చన్స్ అడిగారు నన్ను. సో వాళ్ళ కోసం పిల్లలకి నర్వ్ స్ట్రెంథనింగ్ కానీ, పిల్లల్లో ఈ ప్రాబ్లం అనేది ఆశ్చర్యకరం యాక్చువల్లీ. సో పిల్లల్లో ఆ స్ట్రెంత్ రావడానికి కానీ, పెద్దవాళ్ళలో కానీ పిల్లవాళ్ళలో కానీ నరాల బలహీనతకు కారణం అయిన మెగ్నీషియం, మన బాడీలో మెగ్నీషియం కానీ, ఐరన్ కానీ, B12 కానీ, డి విటమిన్ కానీ, ఇవి 4 మెయిన్ విటమిన్స్. సో ఎప్పుడైతే ఇవి మన బాడీలో తగ్గుతాయో, విటమిన్స్ కానీ మినరల్స్ కానీ మన బాడీలో తగ్గడం స్టార్ట్ అవుతాయో, అప్పుడు మన శరీర తత్వం ఎలా ఉంటుందంటే కూర్చున్నా నిలబడిన తిమ్మిరి. అప్పుడు పిల్లలు మనం ఏం చెప్తాం, రెస్ట్లెస్నెస్, వీక్ గా ఉండడం, లెథార్జిక్నెస్ గా ఉండడం, అండ్ ఏదైనా పట్టుకొని రాస్తున్నప్పుడు నాకు చెయ్యి నొప్పిస్తుంది నేను మళ్ళీ రాస్తానని చెప్పేసి పిల్లలు బికాస్ ఆఫ్ ఈ నర్వ్ స్ట్రెంత్ లేకపోవడం వల్ల దాన్ని పోస్ట్ పోన్మెంట్ చేయడం. సో పిల్లలంటే బాగా బలంగా ఉండాలి, మంచి ఫుడ్ తినాలి, కానీ మనం ఇచ్చే ఫుడ్ ఎట్లుంది పిల్లలకి, అంతా వాళ్ళకి నచ్చిన ఫుడ్.
అది వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెడితే అది హానికరం అని మీకు కూడా తెలిసి కూడా మనం పెడుతున్నాం. సో అది ఫ్యూచర్లో వాళ్ళకి ఏమవుతుందండి, స్లోగా నరాల స్ట్రెంథనింగే కాకుండా బ్రెయిన్ కెపాసిటీ కూడా స్లోగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫుడ్లో బెస్టెస్ట్ ఫ్రూట్ అండ్ పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ నర్వ్స్కి స్ట్రెంగ్త్, ఎందుకంటే దీంట్లో విటమిన్ B12 కానీ మెగ్నీషియం కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్లో మనం మ్యాక్సిమం తీసుకునే ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్. ఓకే. సో నేను చాలా వీడియోస్లో చెప్పానండి, ఆల్రెడీ చాలా వీడియోస్లో నరాల బలహీనత కోసం పెద్దవాళ్ళకి ఏమేమి తీసుకోవాలి, గోంద లడ్డు చెప్పాను, మన పూల్ మకాని చెప్పాను, చాలా రకాలు చెప్పాను. మనకు 100 ఉంటాయి మన దాంట్లో. నేను పర్టికులర్ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే స్పెషల్లీ చెప్పాను. బట్ ఈ రోజు నేను స్పెషల్లీ పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ కామన్ గా వచ్చే మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల వచ్చే నరాల బలహీనత కోసం నేను మాట్లాడుతున్నాను ఈ రోజు. సో అలాంటి టైప్ ఆఫ్ గోర్లలో ప్యాచెస్ రావడం కానీ, వాళ్ళు ఏదైనా పట్టుకున్న బలం కోల్పోవడం కానీ, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే డ్రాగన్ ఫ్రూట్ అల్టిమేట్ గా పనిచేస్తుందండి. సో డ్రాగన్ ఫ్రూట్ ని జ్యూస్ రూపంలో పిల్లలకి ఇవ్వచ్చు. అంటే పిల్లల గురించి మనం ఈ టాపిక్ స్పెషల్లీ చేయడం కారణం, సో పిల్లలు చాలా ఇష్టపడతారు. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇవ్వడం వల్ల పిల్లల్లో మెగ్నీషియం కంటెంట్ తగ్గి దాని వల్ల వచ్చే నరాల బలహీనతని మనం మంచిగా స్ట్రాంగ్ గా చేసుకోవచ్చు నరాలని. అండ్ ద సేమ్ టైం ఇంకొక టిప్ ఉందండి, పిల్లల హైట్ ఎవరైతే పెరగట్లేదో ఆ హైట్ ని ఇంక్రీజ్ చేయడానికి కూడా డ్రాగన్ ఫ్రూట్ చాలా యూజ్ అవుతుంది. సో పిల్లలు ఏంటంటే ఉండాల్సిన వెయిట్ హైట్ కన్నా వెయిట్ కన్నా చాలా లీన్ గా ఉంటారు కొంతమంది. మనం పొడవు కూడా చూస్తే చాలా తక్కువగా ఉంటారు. ఆ పిల్లల్లో నేను ఏమంటానంటే డ్రాగన్ ఫ్రూట్ లో ఉన్న న్యూట్రియంట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మన బాడీలో ఉన్న సెల్స్ ని, హైట్ ఇంక్రీజ్ చేసే సెల్స్ ని కూడా కొద్దిగా యాక్టివేట్ చేస్తాయి. అందుకని దీన్ని కట్ చేసుకొని 2-3 ముక్కల్ని ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ లో వేసేసుకొని షేక్ చేసి పంపించేసేయండి. సో అది తాగుతుంటారు కదా. మనకి డ్రాగన్ ఫ్రూట్ లో మనం చూద్దాము, దాని లోపల విత్తనాలు సబ్జా విత్తనాలు లాగా ఉంటాయి. అది కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ యాక్చువల్లీ. సో మనం ఈ వాటర్ ని మనం ఇవ్వడం వల్ల పిల్లలకి నరాల్లో బలహీనత ప్రాబ్లం పోతుంది, హైట్ ఇంక్రీజ్ అవుతుంది, బ్రెయిన్ కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది అనమాట. అంత ప్రాముఖ్యత ఉంది డ్రాగన్ ఫ్రూట్ లో. సూపర్ ఫ్రూట్ లాగా పనిచేస్తుంది. సూపర్ ఫ్రూట్ లాగా, స్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు పిల్లలు. అయితే కొంతమంది యాన్సిస్ట్రల్ వంశపారంపర్యంగా హైట్ మా బాబు తక్కువ ఉన్నాడు పెరగాలి అలాంటి వాళ్ళకి కూడా ఎఫర్ అడగండి. మనము చాలా మంది పిల్లలు మీరు చెప్పినట్టు చాలా మంది ఏంటంటే హెరిడిటరీ వల్ల కూడా చాలా ఉండాల్సిన హైట్ కంటే చాలా తక్కువ ఉంటారు వాళ్ళల్లో కూడా. సో కొంతమంది ఏంటంటే బోన్ కెపాసిటీ చాలా వీక్ గా ఉండడం వల్ల కూడా వాళ్ళు హైట్ ఇంక్రీజ్ అవ్వరు, అలాంటి వాళ్ళలో కూడా. అండ్ పిల్లల కోసమే కాదు పెద్ద వాళ్ళలో కూడా డ్రాగన్ ఫ్రూట్ దొరికితే మాత్రం ప్రత్యేకంగా నరాల బలహీనతకి అల్టిమేట్ గా పనిచేస్తుంది. ఇది సీజనల్ ఫ్రూట్, మనకి సీజన్ దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా తెప్పించుకొని దీన్ని ఇప్పుడు మనం చెప్పినట్టు జ్యూస్ రూపంలో చేసుకొని తీసుకుంటే మాత్రం చాలా మంచిది. అండ్ పిల్లల్లో మాత్రం డైజెషన్ ఇష్యూస్ కానీ, కంటి సమస్యలు కానీ, ఈవెన్ దో హెయిర్ ఫాల్ అవుతున్నా కూడా, ఇందుకు చూసారా ఒక్క చిట్కా అన్నిటికీ పనిచేస్తుంది అంటారు కదా, అన్నిట్లో అంత బెస్ట్ ఫ్రూట్ ఏదైతే ఉందో అదే డ్రాగన్ ఫ్రూట్. సో నరాలలో స్ట్రెంగ్త్ ఒకటి 100% నరాల్లో స్ట్రెంగ్త్ మీరు ఇచ్చిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 వీక్ లో మీ పిల్లల్లో ఆ స్ట్రెంగ్త్ కానీ, ఆ కలర్ చేంజ్ కూడా, బాడీలో కూడా కొంతమంది పిల్లలు బాగా ట్యాన్ అవుతూ ఉంటారు, ఆ కలర్ బాడీ చేంజ్ అవుతూ ఉంటుంది వాళ్ళకి, ఆ కలర్ బ్రైట్నెస్ కానీ, హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ, అండ్ కొద్దిగా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కదా, కొంతమందికి వీజింగ్ సౌండ్స్ వస్తుంటాయి, కొంతమంది లంగ్ కెపాసిటీ తక్కువ ఉండడం వల్ల సైనస్ ప్రాబ్లం వాళ్ళలో కూడా డ్రాగన్ ఫ్రూట్ అనేది అల్టిమేట్ గా పనిచేస్తుంది. సో ఎనీ స్పెసిఫిక్ టైం అండి ఇప్పుడు తీసుకుంటే ఇంకా బాగుంటుంది అలా? నేనేమంటాను అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి తర్వాత, ఇప్పుడు ఎలాగో మనం బ్రేక్ఫాస్ట్ అంటే లైట్ ఫుడ్, స్కూల్కి వెళ్తుంటారు పిల్లలు హడావిడిగా అండ్ పంపించే ముందు మనం బ్రేక్ఫాస్ట్ కి ముందు మనం, లేదంటే తర్వాత అయినా పర్లేదు, ఒక 200 ml అంత జ్యూస్ లాగా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. రాగా తిన్నాకన్నా జ్యూస్ లాగా, ఎందుకంటే మనం జ్యూస్ లో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేస్తున్నాం. ఇంకా నరాల్లో బలం పొందడానికి మనం ఏం చేస్తున్నాం, కాల్షియం కంటెంట్ ఉన్న నువ్వులు వేస్తున్నాం, పిస్తా వేస్తున్నాం, పంకిన్ సీడ్స్ వేస్తున్నాము, దాంట్లో ఆల్మండ్ మిల్క్ వేస్తున్నాం, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. సో దాంతో పాటు మనం కొద్దిగా ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి లెమన్ కూడా వేస్తున్నాము. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, అండ్ డ్రాగన్ ఫ్రూట్ ప్రత్యేకత పిల్లల్లో చాలా అల్టిమేట్ గా పనిచేస్తుంది. అండ్ డ్రాగన్ ఫ్రూట్ తో పాటు మిగతా వేసిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ కలుపుకొని తీసుకోవడం వల్ల పెద్దవాళ్ళలో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10-15 days లో మన స్ట్రెంగ్త్ గమనించవచ్చు, యాక్టివ్నెస్, తిమ్మిరులు కానీ. కొంతమంది తిమ్మిరులు ఎలా ఉంటాయంటే, పిల్లల గురించి మనం ఒక టాపిక్ మాట్లాడుకున్నాం. సో పిల్లలకి స్ట్రెంగ్త్ డ్రాగన్ ఫ్రూట్. ఆ డ్రాగన్ ఫ్రూట్ ని జ్యూస్ రూపంలో అయినా ఇవ్వచ్చు, లేదంటే దాన్ని కట్ చేసి నీళ్ళలో అయినా వేసి ఇవ్వచ్చు. అది ప్లస్ డిటాక్స్ వాటర్ లాగా. ఎగ్జాక్ట్లీ. సో మనం అదే పెద్దవాళ్ళలో నరాల బలహీనత వచ్చింది అనుకోండి, సో పిల్లల వాళ్ళు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ ముందు కానీ, ఒకవేళ పిల్లలు హడావిడిగా స్కూల్కి వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఈవినింగ్ 4కి వస్తారు కదా, అప్పుడు వాళ్ళకి ఏదైనా జంక్ ఫుడ్ ఇవ్వడం కన్నా డ్రాగన్ ఫ్రూట్ తో ఇప్పుడు చేసిన జ్యూస్ లాగా ప్రిపేర్ చేసి ఇవ్వండి. పిల్లలతో పాటు మీరు కూడా తాగండి. పిల్లల్లో ప్రాబ్లం వచ్చిందంటే 100% మనలో కూడా ఇష్యూ ఉంటుంది ఖచ్చితంగా పేరెంట్స్. సో అది ఈవినింగ్ టైమ్స్ లో తీసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మనం జ్యూస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒకసారి ఇంగ్రీడియంట్స్ చెప్పండి. సో మనం ఏం చేస్తున్నాం, మనం ఆల్మండ్స్ అండి. సో నేను ఆల్మండ్స్ ని 4-5 ఆల్మండ్స్ ని పొద్దున్న నానబెట్టేసి దాన్ని తొక్కు తీసి మిక్సీ పట్టించేసాను ఇలాగా. ఆల్మండ్ మిల్క్. మనం ఏం చేస్తున్నాం, తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ, ఈ రెండిట్లో ఏదైనా సరే 1 స్పూన్ నానబెట్టేసుకోవాలి, ఒక ½ an hour ముందు నానబెట్టేసుకోవాలి. అండ్ మనం ఏం చేస్తాం, పిస్తా కూడా చాలా మంచిది, ఈవెన్ నరాల స్ట్రెంగ్ కి మంచిది, అట్ ద సేమ్ టైం నిద్రలేని సమస్య ఎవరికైతే ఉంటుందో,
ఇప్పుడు పిల్లల్లో ఈ నరాల స్ట్రెంథనింగ్, నరాల ప్రాబ్లం రావడానికి మెయిన్ కారణం వాళ్ళు తింటున్న ఒక ఫుడ్ అయితే వాళ్ళు పడుకునే ప్యాటర్న్ మారిపోయింది. మనం తిన్న ఫుడ్ డైజెషన్ అయ్యి నరాలకి కొద్దిగా స్ట్రెంథనింగ్ గా మారాలంటే స్లీప్ ప్యాటర్న్ బాగుండాలి, తొందరగా పడుకోవాలి, తొందరగా లేగాలి. అంటే జనరల్ గా మా పిల్లలు పిస్తాచో తింటారంటే కాన్స్టిపేట్ అవుతారు, డోంట్ ఈట్ వెరీ మచ్ అంటాను. అది మోర్ మిత్తా అంటే తీసుకుంటే, ఎక్కువ తీసుకుంటే ఓకే మనం ఏం చేస్తామంటే పిస్తా, సాల్టెడ్ పిస్తా ఉంది కదా అని చెప్పేసి ఒక కప్పు మంచిగా పెట్టుకుంటే చేస్తూ ఉంటాం. అది ఏదైనా సరే అమితంగా తీసుకుంటే అది సమస్య. ఓకే అదే 4-5 తీసుకుంటే ప్రాబ్లం అనేది ఎగ్జాక్ట్లీ సాల్వ్ అవుతుంది మనకి. రైట్. సో మనం ఏం చేస్తున్నాం, కొన్ని పంకిన్ సీడ్స్, పిస్తా వల్ల నిద్రలేమి సమస్య కూడా పోతుంది మనకి. సో ఇందులో పంకిన్ సీడ్స్ అండ్ పిస్తా పిస్తా రెండు వేసాం నానబెట్టేసి సో మనం డ్రాగన్ ఫ్రూట్ ని ఒకసారి కట్ చేసేసుకుందాము. ఓకే. డ్రాగన్ ఫ్రూట్ లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి మనం వైట్ కలర్ గా ఉంటుంది చూడండి, అవును. మనం కట్ చేస్తే వైట్ కలర్ లాగా ఉంటుంది, కానీ ఇది పింక్ కలర్ లో ఉంటుంది చూడండి. ఎస్. సో పింక్ కలర్ ఫ్రూట్ అనేది చాలా హెల్దీ అండి, చాలా హెల్దీ. అండ్ ఇదివెందు కాన్స్టిపేషన్ ప్రాబ్లం, పిల్లల్లో నరాల బలహీనత అండ్ నిద్రలేమి సమస్య, ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది అధికంగా ఉండడం వల్లే నరాలలో ఈ సమస్య రావడం జరిగింది. సో ఈ నరాల స్ట్రెంథనింగే కానీ కాకుండా మన డైజెషన్ కూడా చాలా మంచిగా అవుతుంది. సో ఇది స్కిన్ కూడా, ఎవరికైనా మంగు మచ్చలు ఉంటాయా పెద్దవాళ్ళలో, మంగు మచ్చలు కూడా దీన్ని మంచిగా తీసేసుకొని కొద్దిగా ముల్తాని మట్టి ఉంటది కదా, ఆ ముల్తాని మట్టిని కలిపేసుకొని ఫేస్ ప్యాక్ పెట్టుకోండి, 10 రోజుల్లో మన మంగు మచ్చలు పోతాయి. ఓ రియలీ? అంత మంచిది ఇది. Oh, wow. డ్రాగన్ ఫ్రూట్ అనేది అంటే మనకి దొరకదు, కానీ చాలా ప్లేసెస్ లో దొరికితే లేదండి, ఇప్పుడు కామన్ గా విరివిగా అంటే బికాస్ ఇట్స్ సీజన్ చాలా కామన్ గా దొరుకుతుంది. అంటే కొంతమంది అంటారు మాకు దొరకదు కదా, దీని రీప్లేస్మెంట్ ఏమైనా ఉందా అని చెప్తా అంటారు కొంతమంది. Yes, ఊర్లలో వాళ్ళకి 100%. అలాంటప్పుడు నేను ఇంకోటి అంటానండి, ఇది ఒక 100% పని చేస్తే ఇంకా 50% పని చేసేది బీట్రూట్. బీట్రూట్ కూడా మనకి మంచిది, మెగ్నీషియం ఉంటుంది దాంట్లో, ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మనం ఇట్లా ఏం చేస్తాము, డ్రాగన్ ఫ్రూట్ ని ఒక హాఫ్ డ్రాగన్ ఫ్రూట్ తీసేస్తాము. ఓకే. సో మనం నానబెట్టిన నువ్వులు ఉన్నాయి కదా, మన నువ్వులు అంటేనే కాల్షియం, పిల్లలకు నువ్వుల లడ్డు పెట్టండి మంచి బలం వస్తుంది అంటుంటాం. సో మనం డ్రాగన్ ఫ్రూట్ లో నువ్వులు కూడా వేసేస్తాం అనమాట. ఇలా నానబెట్టిన నువ్వుల్ని ఒక 1 స్పూన్ అంత నువ్వుల్ని వేసేసుకుంటాం అనమాట. ఓకే. ఇలా ఉన్నాయి కదా, మనం పిస్తా ఉంది కదా, పిస్తాని మాక్సిమం అండి 2 లేదా 3 ఇవి 1 అవర్ ముందు నానబెట్టుకుంటే మంచిది. అండ్ దీంట్లో కూడా కొన్ని పంకిన్ సీడ్స్ ఉన్నాయి కదా, ఆ పంకిన్ సీడ్స్ ని కూడా వేసేసుకోవడం. కొద్దిగా ఆల్మండ్ మిల్క్, ఆల్మండ్ మిల్క్ అనేది చాలా మంచిది పిల్లలకి. లాస్ట్ లో కలిపేద్దాము. గ్లాస్ లో వేసిన తర్వాత గ్లాస్ మిక్స్ చేస్తే సరిపోతుందా? ఓకే. పెద్దవాళ్ళలో తీసుకున్నా కూడా ఈ జ్యూస్ చాలా మంచిది. ఒకవేళ పెద్దవాళ్ళలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే లెమన్ తీసుకోకపోతే మంచిది. ఓకే. ఒక లెమన్ ఒకటి అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఎంత మంచిగా కలర్ఫుల్, బ్యూటిఫుల్ కలర్, నేచురల్ కలర్. పిల్లలకి మంచిగా కలర్ ఇంపార్టెంట్. పిల్లలకి కలర్ సరిగా లేదనుకోండి. సో యమ్మీ యమ్మీ యట్ హెల్దీ జ్యూస్ రెడీ డ్రాగన్ ఫ్రూట్తో. అయితే ఇది పెద్దవాళ్ళ విషయానికి వస్తే, ఇప్పటి వరకు మాక్సిమం మనం పిల్లల గురించి మాట్లాడుకున్నాం కదండి. సో పెద్దవాళ్ళ విషయానికి వస్తే వెయిట్ గెయిన్ కూడా దీనికి కారణం అవుతుందంటారా? మెయిన్ అండి, పెద్దవాళ్ళలో ఒక 50% ఈ సమస్య రావడానికి ఒకటి కారణం ఏంటంటే వెయిట్. కొంతమందిలో డయాబెటీస్, కొంతమందిలో ఏంటంటే మనకి వెన్నుముకలు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వస్తుంది అనమాట. సో అలాగా బరువు తగ్గడానికి కూడా డ్రాగన్ ఫ్రూట్ చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ క్యాలరీస్ ఉండవు, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనము దీన్ని వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి రీప్లేస్మెంట్ లో మంచిగా జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తాగితే వెయిట్ లాస్ అవుతాము. ఎగ్జాక్ట్లీ వెయిట్ లాస్ అవుతాము. నరుకు కూడా చాలా స్ట్రెంథనింగ్ అని చెప్పాను కాబట్టి నర్వ్ స్ట్రెంథనింగ్ ప్రాబ్లమ్స్ కూడా మనం బయటపడచ్చు. డయాబెటిక్ వాళ్ళు, సో డయాబెటీస్ వాళ్ళు తీసుకోవచ్చండి. అంటే నేను ఇప్పుడు ఏమంటున్నానంటే డ్రాగన్ ఫ్రూట్ కానీ పొమోగ్రానేట్ కానీ ఖచ్చితంగా తీసుకోమంటాను నేను. డయాబెటీస్ వాళ్ళు ఏంటంటే, డయాబెటీస్ వాళ్ళకు స్పెషల్లీ కొన్ని ఫ్రూట్సే ఉంటాయి, కొన్ని తినాలి కొన్ని తినకూడదు. కానీ డ్రాగన్ ఫ్రూట్ నేను స్పెషల్లీ తినమంటాను. కొంచెం డైలీ కాకుండా వారానికి 1 లేదా 2 సార్లు తీసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ డేస్ లో మనం ఒకరోజు క్యారెట్ వేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకొని తాగితే నర్వ్ స్ట్రెంథనింగ్. ఒక రోజు బీట్రూట్ వేసుకోండి, ఒక రోజు మనము కావాలంటే సొరకాయ వేసుకొని ఒక రోజు తాగండి. డ్రాగన్ ఫ్రూట్ మాత్రం డయాబెటీస్ వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ ఒకసారి తీసుకుంటున్నామంటే మనం ఫుడ్ లో కూడా చిన్న చిన్న జాగ్రత్తల్లో మనం వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ తీసుకోవడము, రెడ్ రైస్ తీసుకోవడం, ఇలా రీప్లేస్మెంట్ తీసుకుంటే మనం డైలీ తీసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు. అంటే వైజ్ గా వాడాలంటారు. వైజ్ గా వాడాలి. సో ఇంట్లోనే చిన్న డ్రాగన్ ఫ్రూట్ విచ్ ఇస్ లైక్ సీజనల్ ఫ్రూట్ ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుంది. నిద్రలేమి సమస్య, నర్వ్స్ వీక్నెస్ అండ్ వెయిట్ లాస్ కూడా అవుతాము. దట్టు బెనిఫిషియల్, ఎన్నో బెనిఫిషియల్స్ ఉన్నాయండి. ఇప్పుడు సీజన్ కాబట్టి 100% యూటిలైజ్ చేసుకోండి. వండర్ఫుల్ డ్రింక్, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి.